UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి. ఉపనిషత్తులకు సంబంధించి మనం గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసి ఉన్నాం. మీ అందరి నుంచి విశేష ఆదరణ లభిస్తూ ఉంది. దానికి ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు. ఇక ఈరోజు ఈశావాస్య ఉపనిషత్తు గురించి తెలుసుకోబోతున్నాం. దీనికి సంబంధించి పూర్తి వివరించడానికి నాతో పాటు ఉన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి విశ్రాంత ఆచార్య డాక్టర్ మసను చెన్నప్ప గారు, అలాగే ఉపనిషత్తులకు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేశారు, నిరంతరం కొనసాగిస్తూనే ఉంటారు ఆయన పరిశోధనలు. ఇక ఉపనిషత్తులకు సంబంధించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు, కానీ దానికి సంబంధించిన పూర్తి అవగాహన కొంతమందికి మాత్రమే ఉంటుంది. అందులో ప్రథములు అని నేను నమ్ముతున్నాను. మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఉపనిషత్తులకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. గురువుగారితో మాట్లాడాలి అనుకున్న వారు కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. ఈరోజు ఈశావాస్య ఉపనిషత్తు గురించి తెలుసుకోబోతున్నాం. ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి. మ్యాక్సిమం మీరు ఎంతమందికి ఉపనిషత్తుల గురించి చెప్పాలి అనుకుంటున్నారో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. నమస్కారం అండి. అమ్మ నమస్తే. గురుగారు, మనకి ఈశావాస్య ఉపనిషత్తు చాలా అంటే చాలా భగవంతునికి సంబంధించిన అసలు పూర్తి సమాచారం అని చెప్పొచ్చు. కంప్లీట్ గా తెలిసిపోతుంది ఎలా ఏమిటి అనేది. అయితే మనకి భగవద్గీత అనగానే మనకి పుట్టినవాడు గిట్టక తప్పదు అనేది అందరూ చాలా వరకు విని ఉంటారు. ఇప్పటికి ఆత్మ కాదు. అయితే ఈ మరణం మనకి సంభవిస్తున్న విషయం అసలు మనకి తెలుస్తున్న ముందు ఆ విషయాన్ని వివరిస్తూ, అలా తెలిసినప్పుడు మనం ఏం చెయ్యాలి, అలాగే భగవంతుణ్ణి ఏం కోరాలి ఆ టైంలో? మంచి ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం మనకు ఈశావాస్యోపనిషత్తు చెబుతూ ఉంది. ఇప్పుడు శరీరాన్ని తాను తెలిసి విడిచిపెడితే అతడు యోగి అని. శరీరాన్ని తాను విడిచిపెడితే అతడు యోగి అన్నమాట. శరీరమే ఇతన్ని విడిచిపెడితే అతడు భోగి అన్నమాట. అంతే. కాబట్టి యోగులకు శరీరం ఎప్పుడు వదిలిపెట్టాలనో తెలుసు. భీష్ముడికి తెలుసు అట్లా. రామునికి, కృష్ణునికి వీళ్ళంతా మహాపురుషులు. రమణ మహర్షి, వీళ్ళంతా వివేకానందుడు, దయానందుడు, వీళ్ళందరికీ తెలుసు అన్నమాట. ఎప్పుడు శరీరాన్ని విడిచిపెట్టాలనో వాళ్ళకు తెలుసు. కాబట్టి శరీరాన్ని వాళ్ళు తృఢప్రాయంగా వాళ్ళు విడిచిపెడతారన్నమాట. అది. అయితే ఇక్కడ వాయురనిలం అమృతం అథేతం భస్మాంతం శరీరం అన్నాడు. ఇక్కడ చనిపోయినప్పుడు ఏమైతుంది? మన యొక్క ప్రాణం, మన శరీరంలో ఉన్న ప్రాణం గాల్లో కలిసిపోతుంది. అంతే కదా? ఇది తెలుసుకోవాలి ముఖ్యంగా. తానెక్కడికి పోడు, తాను అలాగనే ఉంటాడు. జీవుడికి మరణం లేదు. చావు పుట్టుకలు అనేటివి శరీరానికే తప్ప జీవునికి లేవు. జీవు అంటే జీవుడన్నా జీవాత్మ అన్నా ఒకటే కదా, మనకేమీ లేవు. అయితే ప్రాణంతో పాటు మనం ఈ శరీరంలోకి వస్తాం గనక మళ్ళీ ప్రాణంతోనే బయటకు వెళ్తాం మనం. అయితే ఎప్పుడైతే మరణానికంటే ముందు, చనిపోవడానికంటే ముందు మనం ఏం చేయాలి ఏం చెప్తున్నాడు ఇక్కడ? చెప్తున్నాడు, చనిపోతే నీ ప్రాణం గాలిలో కలిసిపోతుంది. కానీ చనిపోక ముందు నువ్వు చేయవలసిన పని ఏమిటి అంటే చాలా బాగా చెప్తాడు. ఓం క్రతోస్మర కిల్బేస్మర కృతం స్మర. అబ్బా, ఎంత గొప్ప మాట చెప్పినాడు చూడండి. ఓం క్రతోస్మర అంటున్నాడు. అంటే నువ్వు ఓం స్మర అన్నాడు. భగవంతుని స్మరించు, ఓంకారంతో భగవంతుని స్మరించు. భగవంతుడు ఓంకార వాచ్యుడు అనమాట 4 వేదాల్లో. శివశబ్దం ఉన్నది, విష్ణు శబ్దం ఉన్నది, బ్రహ్మశబ్దం ఉన్నది, ప్రణవనాదం ఓంకారం. ఆయన సర్వోత్తమ నామం ఓంకారం అన్నమాట. కాబట్టి ఆ ఓంకారాన్ని స్మరించు అంటున్నాడు. ఇక మరణం ఆసన్నం అయిందంటే ఈ గాలిలో నీ ప్రాణాలు కలిసిపోతాయి గనక అంతకంటే ముందు నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ఓం క్రతోస్మరా అంటున్నాడు. ఓంకారాన్ని నువ్వు స్మర. క్లిబేస్మర అన్నాడు. భగవంతుడు ఎంత సామర్థ్యం కలిగిన వాడో ఒక్కసారి భగవంతుని యొక్క స్వరూపం తెలుసుకో అంటున్నాడు. సృష్టికర్త కదా, సూర్యచంద్రాదులను సృష్టించినటువంటి వాడు కదా, ఆయన సామర్థ్యాన్ని తెలుసుకో. ఇంకో అర్థం కూడా ఉంది, నీవేమి పనులు చేసినావో ఒకసారి జ్ఞప్తికి తెచ్చుకో అంటున్నాడు. చెప్తే చూడండి, ఆ సమయంలో మరణవేళ ఏం చేస్తాడో, ఎవడు ఉపకారం చేసిన వాడు వారి పేరు స్మరిస్తారు. ఎక్కడెక్కడ దాచిండ్రో అవన్నీ చెప్పేస్తారు. డబ్బు సంపాదించిన డబ్బు కూడా నైపుణ్యంతో వచ్చిందే కదా, అది కూడా చెప్తారు వాళ్ళు. అట్లా భగవంతుని యొక్క సామర్థ్యమే కాదు, నీ సామర్థ్యాన్ని కూడా ఒకసారి తెలుసుకో.
మరణం ఆసన్నమైన సందర్భంలో. తర్వాత ఓం కృతస్మర అన్నాడు. తర్వాత నువ్వేమేం పనులు చేసినావో అవి చెప్పమంటున్నాడు. చూడండి, సామర్థ్యము, పనులు, ఓంకారం, ఈ 3 ముఖ్యమైనటువంటి అంశాలు అన్నమాట. కాబట్టి చనిపోయినప్పుడు ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణం గాల్లో కలిసిపోతుంది. కానీ నువ్వు మాత్రం తప్పకుండా ఓంకారాన్ని స్మరించాలే. అంతేకాదు ఈశ్వరుని యొక్క సామర్థ్యం ఏందో అప్పుడన్నా కనీసం అతని నామం ఓంకారం గనుక, ఏదో అజామిళోపాఖ్యానం భాగవతంలో నారాయణ నారాయణ అని అంటాడు చూడండి ఆ కుమారుడు. కాబట్టి అట్లా నువ్వు మరణవేళ ఓంకారాన్ని స్మరించు. భగవంతుని సామర్థ్యాన్ని, నీ సామర్థ్యాన్ని కూడా ఏమిటో నువ్వు ఒకసారి నువ్వు స్మరణకు తెచ్చుకో. అంతేకాదు నువ్వు చేసిన పాపపుణ్యాలు అప్పటికైనా నువ్వు తెలుసుకో అని చెప్తుండు. కృతం స్మర అన్నాడు. ఓం కృతోస్మర క్లిబేస్మర కృతం స్మర. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. కాబట్టి మరణవేళ మనం అంటాము. ఇంకోటి కూడా ఇక్కడ ఏం చెప్తున్నాడు, భస్మాంతమి శరీరం అన్నాడు. ఇక్కడ ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. ఈ అంశం ఏమిటి అంటే, అమ్మా చనిపోయిన తర్వాత ఈ శరీరాన్ని భస్మం చేయాలి, కానీ ఈ శరీరానికి చేయవలసింది ఏమీ లేదు, చనిపోయిన వానికి చేయవలసింది ఏమీ లేదని కూడా ఉపనిషత్తు చెప్తుంది. కర్మకాండ అనేది లోకంలో చాలా వ్యాప్తి పొందింది. ఏమి తల్లిదండ్రులను బ్రతికుండంగా చూడరు, కానీ చనిపోయిన తర్వాత ఎన్నెన్నో చేస్తుంటారు. కర్మకాండ అవన్నీ చేస్తారు. 10 రోజులు ఇవన్నీ చేస్తుంటారు. అది మన ఆచారాలు అనుకోండి, అది మన ఆచారాల తర్వాత వచ్చేసినాయి. కానీ ఇలాంటి ఆచారాల గురించి వేదం చెప్పదు. చనిపోయిన ఈ శరీరంలో ప్రాణం ఎప్పుడైతే గాల్లో కలిసిపోయిందో అప్పుడు ఆ శరీరం శవం అవుతుంది కనుక దాన్ని భస్మం చెయ్యాలి, అంతే, బూడిద చెయ్యాలి, అంతే తప్ప దానికి ఆ శవానికి చేయవలసిన పనులు లేవు. ఆ శవం నుంచి బయటపడ్డటువంటి వాడు ఎక్కడ పోతాడో ఏమో తెలియదు కనుక అతనికి కూడా చేయవలసినటువంటి పనులు ఏమీ లేవని మనకి మంత్రం చెప్తాం. చాలా అంటే చాలా చక్కటి వివరణ అండి. నిజంగా మరణం ఏం చెప్తుంది అనే దానికి ఉపనిషత్తు ఒక వివరణ ఇచ్చింది అంటే అంతకన్నా గొప్ప విషయం ఇంకొకటి ఉండదు నిజానికి. చాలా వరకు ఈ రహస్యం చాలా మందికి అసలు తెలియదేమో. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు ఇంతకు ముందే ఇలాంటి విషయాలు విని ఉంటే కూడా ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇదే మొదటిసారి వింటే పిల్లలందరికీ విషయాన్ని తప్పకుండా చెప్పండి. పెద్దవాళ్ళ బాధ్యతగా ఉపనిషత్తుల్ని చెప్పే ప్రయత్నం చేయండి. అందరికీ షేర్ చేయండి, లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.